ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీగా ఉన్నారు. 2 రోజుల పాటు హస్తినలోనే ఉండనున్నారు ఆయన. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య అంశాలపై పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. గ్రీన్ ఎనర్జీ, ఏపీలో రక్షణ ఉత్పత్తుల తయారీ, ఏరోస్పేస్ హబ్ ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, జల్ జీవన్ మిషన్ అమలుకు సహకారం, కొత్త క్రిమినల్ చట్టాల అమలు అంశంపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం తరపున సహకారం అందించాలని కోరనున్నట్లుగా తెలుస్తోంది. అలాగే సాగు, తాగునీరు, ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడానికి ఆర్థికంగా, అనుమతుల పరంగా వేగంగా చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలను కలిసి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించనున్నారు. రేపు భారత్ మండపంలో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగే నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొననున్నారు చంద్రబాబు. రైట్, ఢిల్లీలో ఉన్నారు సీఎం చంద్రబాబు. 2 రోజుల పాటు కూడా బిజీ షెడ్యూల్ మనకు కనిపిస్తుంది. ఇటు కేంద్ర మంత్రులతో, అదేవిధంగా పారిశ్రామికవేత్తలతో భేటీ అయిన తర్వాత రేపు నీతి ఆయోగ్ లో సమావేశానికి హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. హరీష్, ఆశ, ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు సంబంధించి కీలకమైనటువంటి అంశాలపైన చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా పునరుత్పాదక ఇంధన శాఖకు సంబంధించినంత వరకు కూడా శాఖ మంత్రి జోషితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు. ఆ తర్వాత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ షెడ్యూల్ కు సంబంధించినంత వరకు ఇప్పటికే కీలకమైనటువంటి పలు అంశాలపైన కేంద్రంతో చర్చించాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే ఈ అంశాలకు సంబంధించినటువంటి పోలవరం, బనకచర్లకు సంబంధించినంత వరకు కేంద్రం అందించేటువంటి సహాయానికి సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పోలవరం, బనకచర్ల ప్రాజెక్టుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ రంగం, వ్యవసాయ రంగం రూపురేఖలు పెద్ద ఎత్తున మారిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా కేంద్రం ముందు ఉంచబోతున్నారు చంద్రబాబు. ఇక మరో అంశం కీలకమైనది ప్రతి తాగునీటికి సంబంధించి. తాగునీటికి సంబంధించినటువంటి అంశం పైన గతంలోనే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రతి ఇంటికి తాగునీటిని అందిస్తామని చెప్పి ప్రధానమైనటువంటి హామీ ఇచ్చింది. అందులో భాగంగానే ప్రతి ఇంటికి తాగునీటి అందించేటువంటి విషయంలో కేంద్రం సహకారం పైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ముఖ్యమంత్రి చర్చించబోతున్నారు. ఎందుకంటే ఈ రెన్యూవబుల్ ఎనర్జీ అనేది రాబోయేటువంటి రోజుల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చేటువంటి అవకాశం. సో వీటిపైన రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ని ఏపీలో ఏర్పాటు చేయడం, అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో ఇందుకు కేంద్రం అందించేటువంటి సహకారానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. వీటిపైన పెద్ద ఎత్తున ఇప్పటికే ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీటితో పాటుగా ఆయా శాఖలకు సంబంధించి జలశక్తి శాఖ మంత్రి, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ తో కూడా ముఖ్యమంత్రి సమావేశం అయ్యేటువంటి అవకాశం. ఒక తర్వాత రాష్ట్ర ఆర్థిక అంశాలకు సంబంధించినంత వరకు కూడా కేంద్ర మంత్రి సీతారామన్ తో భేటీ కాబోతున్నారు. రాష్ట్రానికి అవసరమైనటువంటి నిధులు, ఇప్పటికే కేంద్రం అందించినటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశాలు, రాబోయేటువంటి రోజుల్లో ముందుకు వెళ్లేటువంటి క్రమంలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, వాటిని అధిగమించేందుకు కేంద్రం సహకారం ఏ మేరకు అవసరం అవుతుంది అనేటువంటి అంశాలు ప్రతిపాదనలు కూడా ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముందు ఉంచబోతున్నారు. ఇక రేపు కీలకమైన సమావేశానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కూడా హాజరు కాబోతున్నారు. ఆశ. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.